దృష్టి బదులు వి ఫోకస్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, వాట్ ఈస్ రాంగ్ విత్ మై ఫ్యామిలీ, వాట్ ఈస్ రాంగ్ విత్ మై లైఫ్. ఏది నా జీవితంలో సరిలేదే, ఏది నా జీవితంలో మంచిగా లేదే, అన్నీ పాడైపోయినాయి, అన్నీ ఇది అని తిట్టుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ మన జీవితం పైనే మనం విరక్తి చెందుతూ దేవుడు అంటున్నాడు, వాటిపైన నీ దృష్టి ఉంచొద్దు, వాటిపైన మీ దృష్టి, మీ కళ్ళు ఉంచకండి, దయచేసి మీ కళ్ళు నా పైన ఉంచండి. ఫోకస్ ఆన్ మీ దృష్టి నా పైన ఉంచండి. ఇన్ క్రైసిస్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ క్రైసిస్, పేతుర్ని కూడా అంటాడు కదా దేవుడు. పేతురు మునిగిపోతుంటే, దేవా యేసు రక్షకుడా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఎందుకు అంత అల్ప విశ్వాసం నీకు? వై డూ యూ హ్యావ్ సచ్ లిటిల్ ఫెయిత్? ఎందుకు అంత అల్ప విశ్వాసం? ఎందుకు సముద్రాన్ని చూస్తున్నావు? ఎందుకు ఆ గాలిని, ఆ తుఫాన్ని చూస్తున్నావు? ఎమ్ ఐ నాట్ హియర్? నేను లేనా అని అడిగాడు. ఈరోజు అదే ప్రశ్న మనకి దేవుడు వేస్తున్నాడండి. ఎంతకాలం నీ చుట్టూన తుఫాన్ని, సముద్రాన్ని, ఎంతకాలం వాటిని చూస్తావు? కాంట్ యు సీ మీ? డోంట్ యు సీ మీ? నేను కనపడట్లేదా? నేను లేనా నీ పక్షాన అని దేవుడు అడుగుతున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ యువర్ క్రైసిస్ ఆర్ యువర్ ప్రాబ్లం, ఫోకస్ ఆన్ గాడ్. దేవుని పైన మీ దృష్టి ఉంచండి. మనం ఎప్పుడూ దేవుని ఆదరణ పోగొట్టుకుంటామంటే దేవుడు తన ఆదరణ ఇవ్వక కాదు, కానీ ఎప్పుడు మన బాధనే, మన శ్రమల్ని చూసినప్పుడు అసలు దేవుని ఆధారము కనపడదు మనకి. అది ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఉంటుంది కదండి. మన జీవితంలో చూస్తాం కదా, యాజ్ లాంగ్ యాజ్ యూ సీ వాట్స్ రాంగ్ విత్ యూ, మనలో ఏం పొరపాట్లు ఉన్నాయి, మన జీవితంలో ఏది తక్కువ ఉంది, మన జీవితంలో ఏం కష్టాలు ఉన్నాయి అంటే అసలు దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోతాం, దేవుడు ఆదరిస్తాడని మర్చిపోతాం. అందుకని దట్ ఈస్ వై వీ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని దేవుని వాక్యం మనకెంతో అవసరం. ఆయన వాక్యం చదువుతూ అంటే మన విశ్వాసం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యం చదువుతూ అంటే ధైర్యం పొందుకుంటూ ఉంటాం. ద మోర్ యు ఫోకస్ ఆన్ యువర్ పెయిన్, ద మోర్ యు ఫోకస్ ఆన్ యువర్ క్రైసిస్, మీ కష్ట పరిస్థితి, మీ బాధ, మీ శ్రమ, మీ నొప్పిని చూసినంత కాలము దేవుని మర్చిపోతాం. విల్ ఫర్గెట్ గాడ్, దేవుని మర్చిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను చూడు, నా వాక్యాన్ని చదువు, నా వాక్యాన్ని విను. బాగా వినుట వలన విశ్వాసం, అది ఆయన వాక్యం వినుట వలన. ఈరోజు అల్ప విశ్వాసమా? ఈరోజు విశ్వాసము అడుగడుగునా, లేకపోతే కొంచెంగా తరిగిపోతుందా? దేవుడు అంటున్నాడు, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఫోకస్ ఆన్ ఆల్ దిస్, ఫోకస్ ఆన్ మీ. నా వాక్యం విను, నా వాక్యం చదువు. మీ జీవితంలో గతంలో చేసిన కార్యాలని ఒకసారి జ్ఞాపకంకి తీసుకురండి. దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకంకి తీసుకురండి. రీకాల్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ ద పాస్ట్. ఏ రీతి అయితే దేవుడు అవకాశాలని తెరిచాడో, ఏ రీతి అయితే దేవుడు మార్గాల్ని తెరిచాడో, అవన్నీ మరలా జ్ఞాపకంకి తీసుకురండి. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు గుర్తొస్తుంది, ఆ రోజు చేస్తాడు కదా దేవుడు, ఆ రోజు అంత అద్భుత కార్యం చేస్తాడు కదా, ఈ రోజు కూడా చేస్తాడు అనే విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక ధైర్యము మనకు అనుగ్రహించబడుతుంది.